కడప జిల్లా వేంపల్లి పట్టణంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును వేంపల్లి పోలీసులు ఛేదించారు. జూన్ 19వ తేదీన పట్టణ పరిధిలోని బండల ఉత్తన్న వీధిలో సయ్యద్ నూర్జహాన్ ఇంట్లో దొంగలు బంగారాన్ని, వెండిని దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు సయ్యద్ నూర్జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ వేంపల్లి టౌన్ కు చెందిన షేక్ జాఫర్ సాదక్ అనే ఇద్దరు ముద్దాయిలను మండల పరిధిలోని అలిరెడ్డిపల్లె పాపాగ్ని నది బ్రిడ్జ్ వద్ద ఇద్దరు దొంగలను వేంపల్లి సిఐ చాంద్ బాషా సిబ్బంది కలిసి అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి బంగారాన్ని, వెండిని రికవరీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాటి విలువ దాదాపు 48 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. అరెస్ట్ అయిన ఇద్దరు ముద్దాయిలను రిమాండ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. సయ్యద్ నూర్జహాన్ బండల ఉత్తన్న వీధిలో ఇల్లుంది. వీళ్ళు కడపకు పని నిమిత్తం 2 రోజుల కిందట వెళ్ళి ఉంటే ఈ మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ హౌస్ లాక్ను బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి 8.8 తులాస్ గోల్డ్ మరియు 60 తులాల వెండి దొంగిలించడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అర్బన్ సిఐ వేంపల్లి అర్బన్ సిఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ఈరోజు వైస్ జాఫర్ 20 years ఇతను కూడా బిడాలమిట్ట వేంపల్లి మరియు సయ్యద్ దాస్ తండ్రి అమ్మర్ 21 years ఇతను కూడా బిడాలమిట్ట ఇద్దరు కలిసి ఈరోజు ఉదయం 11 గంటలకు మొదటూరు వెళ్తూ ఉండగా చాంద్ బాషా సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సెర్చ్ చేస్తే ఇంటాక్ట్గా 8.8 తులాస్ గోల్డ్, 65 తులాస్ వెండి, దొంగిలించబడినటువంటి ఆభరణాలన్నీ కూడా దొరికినాయి. సో వీరు ఇంట్రాగేషన్ చేస్తే ఆ రోజు 19వ తారీఖు కన్ఫెషన్ మేరకు ఈరోజు అరెస్ట్ చేసి మరి అతను బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, 50,000